తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సుదీర్ఘ ఉద్యోగ సర్వీస్ లో పనిచేసి పదవి విరమణ చేయడం ఒక వరమని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. సుమారు 37 ఏళ్ల పాటు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ చేస్తున్న కాకినాడ కలెక్టరేట్ పరిపాలనాధికారి పొన్నమండ శ్రీనివాసరావు అభినందన సత్కార కార్యక్రమం కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, అయినా వాటిని ఎదుర్కొని జయించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది, రిటైర్డ్ తహసీల్దార్లు తరలివచ్చి ఏవో పొన్నమండ శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి సాలి వెల్లడించారు. అనంతపురం పట్టణ వీధుల్లో కవాతు నిర్వహించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గొడవలు, అల్లర్లకు వెళ్లవద్దని, ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరంతర నిఘా, 3 అంచెల భద్రత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. అంతా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు. సిఏపిఎఫ్ ఫస్ట్ టైర్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఉంటుంది, దాని తర్వాత సివిల్ పోలీస్ ఉంటారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం ఒక క్యూఆర్టీ టీంని పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా ఆర్ఏఎఫ్ వాళ్ళు ఉన్నారు. ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అక్కడే పెడుతున్నాం. ఆర్ఏఎఫ్ టీమ్స్ అంటే దే హ్యావ్ గ్యాస్ పార్టీ ఉంటుంది, ఫైరింగ్ పార్టీ ఉంటుంది, లాఠీ చార్జ్ పార్టీ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆ కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. దీంతోపాటు అలాగే వాటర్ కెనాన్ యూనిట్ పెడుతున్నాం, వజ్రా యూనిట్ పెడుతున్నాం. అండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా బైలైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ ఎంటైర్ ఏరియాని మొత్తం పోలీస్ కంట్రోల్కి తీసుకుంటున్నాం. అక్కడ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఐడి కార్డు లేకుండా, ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ హిందూ బరియల్ గ్రౌండ్ టు రేణుకా గేట్ ఉంటుంది. ఆ 2 వేస్ని ఓపెన్ చేస్తున్నాం. మిగతా అంతా కూడా బైలైన్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. పక్కా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు వేయడం జరిగింది. అండ్ రేపు కూడా రిహర్సల్ కూడా రేపు చేస్తున్నాం. అండ్ ఫుల్ ఫోర్స్ ఆన్ 4th అనేది ఉంటుంది. యాజ్ ఫర్ యాజ్ ఐ వాజ్ టోల్డ్ దట్ ఓన్లీ పెన్, అది కూడా ఇంక్ పెన్ కూడా కాదు, నార్మల్ బాల్ పాయింట్ పెన్ అండ్ పేపర్ తప్ప ఎటువంటి వస్తువు తీసుకెళ్ళడానికి లేదు. 3 లేయర్ ఫ్రిస్కింగ్ అనేది ఉంటుంది. ఆ 3 లేయర్ ఫ్రిస్కింగ్ దాటి ఎవరు ఏమి తీసుకెళ్ళడానికి లేదు. మొబైల్స్ కానీ అవి ఏమి తీసుకెళ్ళడానికి లేదు. అది కూడా ముందర సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళడం తప్ప లోపలికి ఎవరు కూడా ఎటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళడానికి లేదు. నో అనాథరైజ్డ్ పర్సన్ షుడ్ బి దేర్. ఓకే, నో అనాథరైజ్డ్ పర్సన్ షుడ్ బి దేర్. అండ్ ఈ లాడ్జెస్కి వీటన్నిటికీ కూడా ఆల్రెడీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవ్రీడే పోలీసులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంతమంది ఎవరు ఉన్నారు విత్ నేమ్స్తో పాటు. ఎనీ అనాథరైజ్డ్ పర్సన్ ఈజ్ దేర్, దెన్ వాళ్ళు సరైన ఎందుకు ఇక్కడ ఉన్నారో చెప్పలేకపోతే వాళ్ళని చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పటికే మనకి ఆర్ఏఎఫ్ ఇక్కడ వచ్చి 12 ప్లటూన్స్ ఉన్నాయి, ఏపీఎస్పీ 10 ప్లటూన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మొత్తం మన జిల్లా ఫోర్స్ అంతా ఉంది. ఇదంతా కాకుండా కూడా మనకి ఇంకా కూడా ఫోర్స్ వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజు ఏ చిన్న సంఘటన కూడా జరగదు. ఒకవేళ చిన్న సంఘటన ఎవరైనా చేయాలనుకున్నా కూడా వీ విల్ నాట్ స్పేర్. అది ఎవరైనా కానీ వీ విల్ బుక్ స్పెసిఫిక్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ 12 platoons are already deployed. 12 platoons of RAF and 10 platoons of APSP is there. Apart from the civil force around 1500. More than that, every కౌంటర్ దగ్గర బ్రెత్ అనలైజర్స్ కూడా మనం పెడుతున్నాం. ఎవరైనా తాగి వస్తే వాళ్ళని లోపలికి అనుమతింప చేయం. నో ఎటువంటి విక్టరీ ప్రాసెషన్స్ కానీ ఇవేమీ అలో చేయడం లేదు. ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి కూడా మనం ఒక పోలీస్ పర్సనల్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో దే విల్ బీ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్. వీ హ్యావ్ టేకన్ ఎవ్రీ పాసిబుల్ ప్రికాషన్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ బౌండ్ అవర్ పీపుల్. ఎవరైనా కొంతమంది ఒక లిస్టు ఉంది, డిఫరెంట్ పార్టీల పీపుల్ కొంతమంది అబ్స్కాండ్ అయిపోయారు. అరౌండ్ ఒక 65 మెంబర్స్ వరకు వాళ్ళు లేరు. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి నెంబర్ 1 వీ హ్యావ్ ఓపెన్ ద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు స్పెసిఫిక్గా మేము ఫిజికల్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా మనుషుల ప్రజెన్స్ అనేది ఉంటుంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అక్కడ ఎవరైనా ఏజెంట్ కానీ ఎవరైనా సరే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెడతాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చట్టపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకుంటాం. అగైన్ ఐ రిపీట్, ఎలక్షన్ అఫెన్సెస్ అనేవి చిన్న విషయం కాదు. అది ఒకసారి ఎలక్షన్ అఫెన్సెస్ జరిగాయి, ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ రికార్డు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటుంది.
సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్, ఇంటి పెద్దలకి, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీ వాళ్ళకి చెప్పండి ఎటువంటి గొడవలకి తలదూర్చొద్దని. మీకు ఏదైనా ఎనీబడి హ్యావ్ ఎనీ ప్రాబ్లం, యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ పోలీస్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ రకంగా అయినా సరే మీరు పోలీసుల దగ్గరకు వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ షాల్ ప్రివైల్. ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక వైసీపీకి పట్టం కడతారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అంతుపట్టడం లేదని, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందన్నారు. స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు జూన్ 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి సగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. సెంట్రల్లో కూడా ఈసారి స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు, మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ రాను రాను అది నార్త్ ఇండియా మరియు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో యూపీతో సహా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది. కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు. మరి రాబోయే రోజుల్లో 4వ తారీఖు నాడు ప్రజలిచ్చిన తీర్పు తప్పకుండా భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి కామాక్షి ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరుకు వెళ్తుంది. లింగంగుంట్ల వద్ద కారును తప్పించబోయి బస్సు బోల్తా కొట్టి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న కౌంటింగ్ కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాగుంట కళ్యాణ మండపంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పాటించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంత ముఖ్యమైనదో కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ మూర్తి, సీఏలు సుబ్రహ్మణ్యం, రమేష్, స్పెషల్ సిఐ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎవరో ఊహించకున్నటువంటి సంఘటనలు జరిగాయి. అవి 4వ తారీఖునే జరిగే కౌంటింగ్ని ప్రభావితం కాకుండా కౌంటింగ్ సక్రమంగా కొనసాగి నెక్స్ట్ మళ్ళీ ప్రజలందరూ కూడా వాళ్ళ దైనందిన జీవితాల్లోకి సాఫీగా వెళ్ళడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ మీటింగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రాసెస్ అన్నది మాత్రం ఆగడానికి ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే డెమోక్రసీలో పోలింగ్ ఎంత ముఖ్యమో కౌంటింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పోలింగ్. ఈ ప్రాసెస్లో అడ్డుకోవడం కానీ దీనికి ఎటువంటిదైనా ఆటంకం కానీ కలిగించడం జరిగితే అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది మన మిత్రులు అడగడం జరిగింది, హోటల్స్ ఎందుకు క్లోజ్ సార్ అనేసి, టీ బంక్స్ ఎందుకు క్లోజ్ సార్ అనేసి. ఆల్రెడీ ప్రొమల్గేట్ చేశారు 144 సెక్షన్. 144 సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏంటి, నలుగురి కంటే ఎక్కువ ఒక దగ్గర గుమ్ముకూడకూడదు అనేసి. ఆ సెక్షన్లోనే చెప్తున్నాను కదా. ఇంకా హోటల్లో టీ బంక్స్లో నలుగురి కంటే ఎక్కువ ఉంటేనే కదా హోటల్ రన్ అవుతుంది, లేదా టీ బంక్ రన్ అవుతుంది. నువ్వు 144 సెక్షన్ ఇచ్చి హోటల్ రన్ చేస్తున్నావు అంటే అక్కడ ఆటోమేటిక్గా నలుగురి కంటే ఎక్కువ ఉంటారు. మరి లాని ఇంప్లిమెంట్ చేయవలసిన పోలీస్ వారు చేసే నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, వచ్చే హోటల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి జీప్ ఎక్కించాలి, లేదా టీ బంక్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కలిసి జీప్ ఎక్కించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కూటమి అధికారంలోకి రాబోతోందన్న టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఆశాభావం. ఏపీ ఫలితాలపై స్పందించిన తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంతుపట్టడం లేదని వ్యాఖ్య. కౌంటింగ్ కు ఆటంకం కలిగిస్తే సహించేది లేదన్న పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎస్పీ శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలో కౌంటింగ్ ఏజెంట్లు నాయకులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.